ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఆలు అండ్ కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తారండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను. సో కడాయిలో ఆయిల్ వేసుకొని, అలాగే ఇది ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. సో పోపు దినుసులు అయితే వేసేసుకొని ఆనియన్ అయితే వేసేసుకోవాలి. సో ఆనియన్ వేసుకున్న తర్వాత మంచిగా వేగనివ్వాలన్నమాట. ఈ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో రావాలి. సో ఈ ప్రాసెస్లోనే మనమైతే మిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము. మిర్చి మన ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ మిర్చి వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, కర్రీ అయినా దేంట్లో అయినా. సో అందుకనే నేనైతే మిర్చి యాడ్ చేసుకుంటున్నాను. సో మరి ఫ్రై అన్నాక కరివేపాకు ఉండాల్సిందే కదా. సో కర్రీ లీవ్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసారు కదా, నేను కాలీఫ్లవర్ ఆలు అయితే నార్మల్ మీడియం పీసెస్ లాగా కట్ చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. సో ఎందుకంటే కాలీఫ్లవర్లో ఏవైనా పురుగులు అలాంటివి ఉంటే పోతాయి అన్నమాట. సో ఇలా చేసుకుంటే బాగుంటుంది, అందుకనే నేనైతే బాయిల్ చేసేసుకున్నాను. ఇక్కడైతే మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో అదైతే వేసేసుకుంటున్నాము. ఇది టోటల్గా మనమైతే ఉడికించుకోవద్దనమాట, బాయిల్ చేసుకోకూడదు. ఒక 50%, 50-60% చేసుకోవాలి. మిగతాదంతా మనకి ఇక్కడ ఆవిరిలోనే ఉడికిపోతుంది. సో బాగా రెండు మిక్స్ చేసేసుకున్నాను. నాకైతే కాలీఫ్లవర్ చాలా ఇష్టం అన్నమాట. వారంలో ఒకసారైనా ఉండాలి. మీకు కాలీఫ్లవర్ ఇష్టమైతే కామెంట్ చేయండి. సో ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో కారం వేసేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసేసుకున్నాము. మనం బాయిల్ చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా తక్కువ అనేది వేసేసుకోవాలి. నార్మల్గా ఆ వాటర్లోనే వెళ్ళిపోతుంది సాల్ట్, చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే ధనియాల పొడి వేసేసుకున్నాను, అలాగే కొత్తిమీర కూడా పైనుంచి చల్లుకోవాలి. సో ధనియాల పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కర్రీకి, ఫ్రైకి, దేనిలో అయినా. అందుకనే నేనైతే ధనియాల పొడి కంపల్సరీ వేసుకుంటాను. సో ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే కర్రీ అనేది మాడిపోతుంది. సో అంతేనండి, మన కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్టీ ఎమ్మీ తినేద్దాం రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.